హలో, నేను మీ యోష్ని. వెల్కమ్ టు యోష్నీస్ కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీగా చేసుకునే ది బెస్ట్ పన్నీర్ జీడిపప్పు కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని మనం రైస్, చపాతీ, పుల్కాలోకి తీసుకున్న సూపర్గా తినేయచ్చు. నేను ఇక్కడ పన్నీర్ జీడిపప్పు కర్రీని చేయడానికి 500 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. మరీ పెద్ద ముక్కలు కాకుండా రెక్టాంగిల్ షేప్లో మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ మరిగాక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలపాలి. ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వలన ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది పన్నీర్ పీసెస్కి. పన్నీర్ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పీసెస్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పన్నీర్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక 4 ఎండుమిర్చి, 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇవి వేగాక 2 టమాటా ముక్కలను పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన దానిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని కొన్ని అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ గసగసాలు, చల్లారిన ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చిని వేసి మిక్స్ చేయాలి. నేను చూపించిన విధంగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేయాలి. అవి వేగిన తరువాత మసాలా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇందులో కొంచెం జీడిపప్పును వేసుకోవాలి. 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసుకోవాలి. ఇందులో మీకు గ్రేవీకి సరిపడినంత వాటర్ను యాడ్ చేసుకోండి. గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. పైకి తేలిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. లాస్ట్లో మెంతి పౌడర్ను వేసుకోండి. మెంతి పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. కర్రీని మీరు కూడా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.